జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. జీవవాక్యము ఇలలో చాటుతూ జీవితములను అర్పించిరే, జీవవాక్యము ఇలలో చాటుతూ జీవితముల అర్పించిరే. హతసాక్షుల కవెలలో హతసాక్షుల కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఆకాశమండలములలో తిరిగడు అంధకార శక్తులను గెలచిన, ఆకాశమండలములలో తిరిగడు అంధకార శక్తులను గెలచిన విజయ వీరుల కవెలలో విజయ వీరుల కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించును, పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు. సర్వోన్నతుని పురములో సర్వోన్నతుని పురములో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సన్నిధి మహిమాధననిధి దాతను వేడి వరము పొందిన, దేవుని సన్నిధి మహిమాధననిధి దాతను వేడి వరము పొందిన, ప్రార్థన వీరుల కవెలలో ప్రార్థన వీరుల కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా.
దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా నా పేరున్నదా పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులపై ఎగసేదారు పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులపై ఎగసేదారు పరిశుద్ధుల కవెలలో పరిశుద్ధుల కవెలలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవక వేళలో దేవుని నీ పేరున్నదా నా పేరున్నదా జీవవాక్యము ఇలలో చాటుచు జీవితమున నడిపించిరే జీవవాక్యము ఇలలో చాటుచు జీవితమున నడిపించిరే హత సాక్షుల కవెలలో హత సాక్షుల కవెలలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవక వేళలో దేవుని నీ పేరున్నదా నా పేరున్నదా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధడానికి స్తోత్రములనైనా ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచాం. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేస్తూ ఉంటుండగా మాతో మీరుండమని, మా మీద నీ శకిన మేఘమును మా మధ్యలోని మహిమ తేజస్సును ఉంచమని వేడుకుంటున్నాం. కొన్ని గంటలు లోకాన్ని మరచి నీ మాటలను శ్రద్ధగా విని మా హృదయంలో వాటిని భద్రము చేసుకొని వాటి అనుసారంగా మా జీవితాలను కట్టుకొని ఒక బలమైన తీర్మానముతో నీ రక్తంలో కడగబడిన వారమై నీ బల్లకై సిద్ధపడి యోగ్యుల మొగుటకు మీరు సహాయం చేయండి. వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడు ఒట్టివాడు తండ్రి తన దోషములను తన అపరాధములను క్షమించి కడిగి పరిశుద్ధపరిచి రెండింతల ఆత్మాభిషేక తైలం నీ దాసుడి మీదకి పంపించి మాకు అర్థమయ్యేలాగా మీరు బోధించమని మొదట నీ దాసునితోనూ ఆ తదుపరి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందాలని మమ్మల్ని నీ కృపకు నీ పాదాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట చదువుకొని క్లుప్తమైన వాక్య సందేశంతో ఈరోజు కొంచెం త్వరగానే ముగిస్తాను, కొంచెం ఆరోగ్యం సరిగా లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త
10వ అధ్యాయము 42వ వాక్యం పూర్వము మీతో పంచుకున్న విషయాలే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వాక్యము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబములో 3 వ్యక్తులు ఉండేవారు. ఆ 3 వ్యక్తులు యేసు ప్రభువును ప్రేమించే కుటుంబం అది. ఆ ఇంట్లో 2 స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె పేరేమో మరియా, ఇంకొక ఆమె పేరేమో మార్తా. వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరేమో లాజరు. ఈ మార్తా, మరియా, లాజరు నివసిస్తున్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరియను గురించి యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలను మనము చదువుకున్నాం. ప్రియులారా, భూమి మీద క్రైస్తవులు అనబడిన వారిలో 2 రకాల భక్తి ఉన్నది, 2 రకాల మార్గాలు ఉన్నది. ఒకటి, ఉత్తమమైన భక్తిని ఆచరిస్తున్న క్రైస్తవులు ఉన్నారు. మరికొందరేమో నామకార్థముగా ఆచరిస్తున్న క్రైస్తవులు ఉన్నారు. ఉత్తమమైన భక్తిని ఆచరించే క్రైస్తవులు ఒకవైపు ఉంటే, నామకార్థ క్రైస్తవులు మరొక వైపు ఉన్నారు. ఉత్తమమైన భక్తి మనల్ని పరలోకము చేరుస్తుంది. ఉత్తమమైన భక్తి మనకు దేవుని సన్నిధికి చేరుస్తుంది. ఉత్తమమైన భక్తిలో మనకు లాభం ఉన్నది, ఉత్తమమైన భక్తిలో మనకు ఆశీర్వాదం ఉన్నది. కానీ నామకార్థమైన భక్తిలో మనకు ఆశీర్వాదం లేదు. నామకార్థమైన భక్తిలో మనకు దేవుణ్ణి చేర్చే భక్తి కాదు అది. నామకార్థమైన భక్తి మనలను దేవునితో సంబంధమును కుదిర్చే భక్తి కాదు అది. కారణం ఏంటంటే, నామకార్థమైన భక్తి అనబడినది ఒక మెట్టు లోకంలో ఉంటుంది, ఒక మెట్టేమో సంఘములో ఉంటుంది. లోక ఆచారాలన్నీ పాటిస్తుంటాం, సంఘ ఆచారాలు కూడా పాటిస్తుంటాం. లోక అలవాట్లన్నీ అనుసరిస్తూ ఉంటాం, సంఘ అలవాట్లలో కూడా కొన్ని వాటిని అనుసరిస్తూ ఉంటాం. అటు ఇటు కాని భక్తి. మీకు అర్థము కాని ఒక విషయం చెప్తా. సముద్రములో లేకపోతే ఒక చెరువులో 2 పడవలు ఉన్నాయి. నువ్వు ఈ పడవలోనూ ఉండాలా, ఆ పడవలోనూ ఉండాలా. నువ్వు అద్దరికి చేరాలి, ఆ గెట్టుకు పోవాలి అంటే. లేదండి, 2 పడవలు నావే, ఈ పడవ మీద ఒక కాలు, ఆ పడవ మీద ఒక కాలు పెట్టుకొని నేను పోతానంటవా? అలా పోతే ఏమవుతావు? మధ్యలోనే మునిగిపోతావు. నువ్వు లోకంలో పూర్తిగా లేవు, సంఘంలో పూర్తిగా లేవు అనుకో, నువ్వు మధ్యలో మునిగిపోయే భక్తి అది. నిన్ను గెట్టుకు చేర్చే భక్తి కాదు అది, నిన్ను మధ్యలోనే ముంచేసే భక్తి అది. ఏమండి, ఈ రోజుల్లో చాలామంది నేను చూస్తూ ఉంటాను, చర్చికి పోయే క్రైస్తవులు కూడా బొమ్మల దగ్గర డ్యాన్సులు వేస్తున్నారు. క్రైస్తవులు మళ్ళీ ఆదివారం వస్తే పోస్టులన్నీ యేసు ప్రభువే, స్టేటస్లన్నీ యేసు ప్రభువే. అక్కడ ఆ ప్లేస్లో కూడా వాళ్ళు ఉంటున్నారు. ఇది నామకార్థమైన భక్తి, అది నిన్ను నష్టపరిచే భక్తి, నిన్ను పరలోకము చేర్చే భక్తి కాదు. ఉత్తమమైన భక్తి మంచి దేశమునకు నడిపించును. ద్వితీయోపదేశ కాండము చూడండి,
ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెనుకున్నా. ఏమంటండి? నువ్వు ఆ మంచి దేశంలో ప్రవేశించాలి, నువ్వు శ్రేష్టమైన రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీ భక్తి, నీ జీవితం ఎలాగుండాలంట? యథార్థమైనదై ఉండాలి. రెండోది ఉత్తమమైనదై ఉండాలి. ఉత్తమమైన భక్తి నీకు లేకపోతే, యథార్థమైన భక్తి నీకు లేకపోతే నువ్వు ఆ దేశం చేరడం చాలా కష్టం. అంత ఈజీగా చేరుకోలేవు. నేను ఎప్పుడు అంటూ ఉంటా ఒక మాట, ఈ లోకంలో ఒక చిన్న ఉద్యోగం రావాలంటేనే మనం ఎన్నో ప్రయాసపడాలి. అవునా? నిన్న డిఎస్సి టీచర్ ఉద్యోగాలు రాసినారు. చాలామందికి 60, 65, 70 మార్కులు, 80 మార్కులు ఉంటే తప్ప టీచర్ ఉద్యోగం రాదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి కుమార్తె, ఆమె మంచి మార్కులు సంపాదించుకున్నది, 68 మార్కులు సంపాదించుకున్నది. ఆమెకు లిస్టులో పేరు వచ్చింది. వెరిఫికేషన్కి పిలుస్తారు కదా, ఆమె సర్టిఫికెట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఆమె ఆధార్ కార్డులో ఉన్న పేరు, తల్లిదండ్రుల పేరు, అవన్నీ వెరిఫికేషన్ అంటారు, దాన్ని చూస్తారన్నమాట. ఈమె 10th చదివిందా లేదా, ఏ స్కూల్లో చదివింది, ఎక్కడ చదివింది, ఎన్ని మార్కులు వచ్చి, అవన్నీ చూస్తారు. ఆ వెరిఫికేషన్లో ఆమె 10th సర్టిఫికెట్లోనేమో వాళ్ళ అమ్మ పేరు మామూలు పేరు పడింది. ఇంటర్లోకి వచ్చేసరికి బాయి అని యాడ్ అయింది, దాంట్లో బాయి లేదు. వాళ్ళ ఆయన ఇంటి పేరులో వాళ్ళ ఆయన ఇంటి పేరు కరెక్ట్గానే ఉంది, కానీ ఈ అమ్మాయికి ఇంటి పేరు దగ్గర ఒక అక్షరం తప్పు ఉంది. ఏం చేయాలా? ఉద్యోగం వస్తుందో రాదు, ఒక అక్షరమే. అందుకే నేను చెప్తున్నా, మీ పిల్లలకు 10th సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు కానీ, బర్త్డే సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డులు అవన్నీ అనేటివి మార్పించుకోవచ్చు. 10th సర్టిఫికేటు, బర్త్డే సర్టిఫికెట్లు అవి మార్చనికి రావు. ఒకసారి వస్తే మళ్ళీ మార్చనికి రావు. దానిలలో ఒక్కొక్క అక్షరము కూడా పరీక్షించి, కొమ్ములు ఒత్తులు కూడా పోకూడదు, ఒక్కొక్క అక్షరము పరీక్షించి కరెక్ట్గా రాపించుకోవాలి పేర్లు దాంట్లో. ఇప్పుడు మీరు ఏమవుతుంది లేదు సార్ వాళ్ళు అది రాసినా ఏం కాదని నువ్వు పట్టించుకోలేదనుకో, రేపు ఏదన్నా గవర్నమెంట్వి రావాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. పాప ఒక నోటరీ రాసుకున్నది, 2 నోటర్లు తీసుకున్నది, అంటే లాయర్ దగ్గర నుంచి పర్మిషన్ అనమాట. ఈ వ్యక్తి ఈ పేరు ఒక వ్యక్తిదే. వాళ్ళ నాయన ఇంటి పేరు దగ్గర ఒక అక్షరము ఆ నాజు మిస్ అయిపోయింది, అయితే ఈ అక్షరం మిస్ అయినంత మాత్రాన ఆ పాప కాకుండా పోదు, ఆ పాపని అని లాయర్ మనకు సర్టిఫికేట్ ఇస్తాడనమాట. దాన్ని నోటరీ అంటారు. 2 నోటర్లు తీసుకున్నది. నాకు ఒక 5-6 సార్లు ఫోన్ చేసి ఉంటుంది. మామ అంటుంది కదా, మామ నా కోసం ప్రార్థన చేయి, ఏమవుతుందో భయం. టీచర్ ఉద్యోగం రానికి ఒక అక్షరం పొల్లిపోతేనే వస్తుందో రాదు అనే భయం. టీచర్ ఉద్యోగం రావడం అంటే అంత ఈజీ ఏమి, టీచర్ ఉద్యోగమే కాదు, ఏ ఉద్యోగం రావాలన్నా అంత ఈజీ ఏమి, గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే అంత ఈజీ ఏమి కాదు. దానికి ఎంతో కష్టపడాల్సి, చదవాలి, మంచి మార్కులు సంపాదించుకోవాలి, మరలా గవర్నమెంట్ పరీక్షలు పెట్టినప్పుడు ప్రావీణ్యం సంపాదించుకోవాలి. అలాగా ఒక చిన్న ఉద్యోగం రానికనే నువ్వు ఇంత కష్టపడవలసి వస్తే, యుగాలు పరలోకంలో నువ్వు ఉండాలి, పరలోకం నీకు దొరకాలి అంటే ఇంకా నువ్వు ఎంత నిష్ట కలిగి ఉండాలి, ఎంత కష్టపడి ఉండాలి, ఎంత వ్యయ ప్రయాసముతో
నువ్వు ప్రభు దగ్గర నమ్మకంగా ఉత్తమమైన దానవై ఉత్తమమైన వాడవై ఉండాలి. ఊరకనే ఏం రాదు, దాని వెనకాల ఎంతో నిష్ట కలిగి బ్రతకాలి. క్రైస్తవ జీవితం అంటేనే ఒక నిష్ట కలిగిన జీవితం. నిష్ట కలిగి నువ్వు బ్రతికితేనే నీకు పరలోకం అనే ఆశీర్వాదం దొరుకుతాయి. ఉత్తమమైన భక్తి చేసేవారికి ఆ మంచి దేశంలో ప్రవేశము, ఆ మంచి దేశంలో చోటు దొరుకుతుంది అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, ఉత్తమమైన భక్తి అంటే ఏమిటి? చాలా విషయాలు ఉన్నాయి. మెట్టుకు ఈ మరియమ్మను గురించి ఒక 3 విషయాలు నేర్చుకుందాం. ఉత్తమమైన భక్తి అనగా ఏమిటో మరియమ్మను ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. 3 విషయాలు ఈమెను గురించి మీతో మాట్లాడతాను. ఒక 3 విషయాలు మీకు తెలియపరుస్తాను. ఇవి క్రైస్తవులకు ఏమంటారు? మూలపాఠాలు. చదువుకునే పిల్లోనికి మూలపాఠాలు ఏవి? ఆలు, ఏబిసిడీలు. ఏబిసిడీలు మూలపాఠాలు. ఏబిసిడీలు రాకుండా డిగ్రీ పట్టు వస్తుందా? ఏంటి? ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకోవాలా, ఫస్ట్ ఆ నేర్చుకోవాలా. ఏ కాడ నుంచి బి కాడ నుంచి స్టార్ట్ చేస్తే తప్ప వానికి చదువు రాదు. ఒక విద్యార్థికి, ఒక చదువుకున్న వ్యక్తికి మూలపాఠం ఏమిటయ్యా అంటే ఏబిసిడీలు. అలాగే క్రైస్తవునికి మూలపాఠం ఇది. నేను పెద్ద మర్మం ఏం చెప్పట్లే, పెద్ద కష్టం ఏం చెప్పట్లే. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. ఏమిటో తెలుసా? మరియమ్మకున్న మొట్టమొదటి లక్షణము లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనము చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏమండి? మరియమ్మకున్న మొట్టమొదటి లక్షణము, ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసిన లక్షణము ఏమిటి అంటే దేవుని పాదాల యొద్ద వాక్యము నేర్చుకునే లక్షణం. ఇది మూల పాఠము. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన పాఠము. నీ జీవితంలో, నీ హృదయంలో వాక్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. వాక్యం అనుదినము నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. ఈ మరియా యేసు పాదాల యొద్ద కూర్చొని ఏమింటుందంట? వాక్యం అనే బోధ వింటుంది, వాక్యాన్ని వింటుంది, వాక్యం నేర్చుకుంటుంది. ఏమండి? పైన మార్త ఏం చేసింది? అసలు యేసుప్రభుకి ఇంటికి పిలిచింది ఎవరు? మార్త. యేసుప్రభు రావాలన్న ఆశ ఉంది, కానీ యేసుప్రభు నా ఇంటికి రావాలా, నా ఇంట్లో తినాలా, నా ఇంట్లో కూర్చోవాలన్న ఆశ ఉంది, కానీ యేసుప్రభు నుండి వచ్చే వాక్యం నేర్చుకోవాలన్న ఆశ లేదు ఆమెకు. 38వ వచనం చూడండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని. అసలు ఇంట్లో చేర్చుకునేది ఎవరు? మార్త. మార్త ఇంట్లో చేర్చుకున్నది, కానీ ఆమె ఇంటికి వచ్చాడు, కానీ ఆమె నుండి పొందుకోవాల్సిన ఆశీర్వాదం పొందుకోవట్లేదు. యేసు ప్రభు నా ఇంటికి రావాలన్న ఆశ ఉంది మీకు, కానీ యేసు ప్రభు నుండి వచ్చే వాక్యం మీద ఆసక్తి లేదు. ఏం పట్టుకున్నదంటే యేసు ప్రభుని కూర్చోబెట్టి విస్తారమైన పనులు పెట్టుకున్నది. 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి. ఏమండి? ఆమె విస్తారమైన, యేసు ప్రభు లేక దొరికినాడంటే ఏం చేయాలి? పని పెట్టుకోవాలా? యేసు ప్రభు పాదాలు పెట్టుకొని నాయనా 4 విలువైన మాటలు చెప్పని ఆయన నుండి విలువైన మాటలను అంగీకరించాల్సింది పోయి ఏమండి యేసు ప్రభువుని ఆడ కూర్చోబెట్టేసి మేము విస్తారమైన పనులు పెట్టుకున్నదంట. అంటే మంచి పిండి వంటలు చేయాలా, మంచి మంచి వంటలు చేసి యేసు ప్రభువుని తినిపించాలనుకున్నాడు. మరియనేమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని
యేసుప్రభు చెప్పే బోధ అంతా వింటుంది. నా పని ఆమె చేసుకోకూడదు, మళ్ళీ వచ్చి ఏమంటుంది, బోధకుడా నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను అంటే ఏదైనా మంచి పిండి వంట పెడితే మెచ్చుకుంటాడు అనుకున్నదాన్ని. మన మైండ్ అంతా అదే, మంచి తిండి పెడితే మెచ్చుకుంటారు. దేవునికి నువ్వు మంచి తిండి పెట్టడము, కానికేయడము, లేకపోతే భౌతికమైనటివి చేయడం కాదు. నువ్వు ఎంత వాక్యము నేర్చుకొని జీవితాన్ని కట్టుకున్నావు అనేది చూస్తాడు దేవుడు. అది దేవుణ్ణి సంతోషపరిచే విషయం. మనదంతా తిండి మీద బట్ట మీదనే ఉంటుంది మన యావంతా. పాస్టర్కి మంచి తిండి పెడితే నన్ను మెచ్చుకుంటారు అనుకుంటారు. పాస్టర్కి తిండి పెడితే మెచ్చుకోరమ్మా, నీ బతుకు మార్చుకొని బాగా చర్చిలో ఒక ఉన్నతంగా నువ్వు ఎదిగితే మెచ్చుకుంటారు పాస్టర్ కూడా. ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఎదగగలగాలి కానీ భౌతికమైన విషయం కాదు. మార్తనేమో శరీరానికి కావాల్సిన ఆహారం కోసం పాకలాడుతుంది, మరియనేమో ఆత్మ కావాల్సిన ఆహారం కోసం పాకలాడుతుంది. దేవుడు అన్నాడు, మార్తా నువ్వు తొందరపడుతున్నావు, ఇవన్నీ అవసరం లేదు, అవసరమైనది ఒకటే, అది మరియా ఏర్పరచుకున్నది. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. ఏమిటో తెలుసా? వాక్యమును వినడం, వాక్యము నేర్చుకోవడం, వాక్యములు హృదయములో పెట్టుకోవడం. ఏమండి, ఒక విషయం మీ దృష్టికి తీసుకొద్దురా. యేసు తల్లి యేసుప్రభు కాలంలో, యేసుప్రభు జన్మించవలసిన కాలంలో, ఆ కాలంలో స్త్రీలు లేరా? ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. కానీ దేవుడు మరియమ్మను మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఎందుకు మరియమ్మ మాత్రమే దేవుని దృష్టిలో పడింది? మరియమ్మ మాత్రమే దేవునికి ఇష్టమయ్యింది. మరియమ్మ గర్భంలోనే క్రీస్తు జన్మించాలని ఎందుకు అనుకున్నాడు అంటే, చాలా మంది స్త్రీలు ఉన్నారు కానీ అందులో మరియమ్మ ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగినది. ఏమిటి ఆమెకు ఉన్న ప్రత్యేకమైన లక్షణము? లూకాసు సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకున్నాడంట. అది సంగతి. మరియమ్మకున్న లక్షణం ఏంది? ఆ దేవదూతలు, ఆ గొర్రెల కాపరులు, ఆ జ్ఞానులు దేవుని మాటలు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వింటుంది, మనస్సులో భద్రం చేసుకుంటుంది. ఇంకొక మాట ఏందో తెలుసా? ఆ మాటలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుందంట, అమరు వేసుకుంటుంది. అమరు వేసుకోవడం అంటే ఏందో తెలుసా మీకు? అమరు వేసుకోవడం అంటే తెలుసా? ఆవు ఎద్దు ఏం చేస్తుందంటే పగులంతా గడ్డి మేస్తుంది. గడ్డి మేసిన తర్వాత దానికి నోటికి రుచికరమైన గడ్డి, రుచికరమైన మేత దొరికిందనుకో, అది దవడలో ఈ పక్కకు పెట్టుకుంటుంది. దవడలో ఒక మూలకు పెట్టుకొని అది సాయంత్రం ఇంటికి తెచ్చిన తర్వాత దాన్ని కట్టేసినప్పుడు రాత్రంతా ఆ దవడలో ఉన్న మేతను మళ్ళా నములుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దాంట్లో ఉన్న రుచి అంతా అది ఆస్వాదిస్తుంటుంది అన్నమాట. తినిన మేతను మరలా అమరు వేసుకోవడం అంటారు దాన్ని. దాంట్లో ఉన్న రుచిని చూడటం. మరియమ్మ కూడా వాక్యమును వింటుంది, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటుంది. రెండోదిగా ఆమె పని చేస్తూ ఆ వాక్యాన్ని తలపోసుకుంటుంది, జ్ఞాపకం చేసుకుంటుంది. దేవుని మాటలు ఎప్పుడు వినాలి, విన్న మాటలు మనసులో పెట్టుకోవాలి, దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటుండాలి. ఏమండి, మనకు లోకము ప్రభావితం చేసినంత సంఘము వాక్యము ప్రభావితం చేయదు. ఎవడన్నా లోకంలో సినిమా చూసి వచ్చినాడంటే ఇంక వాడు వాళ్ళ లెక్కనే యాక్షన్ చేయడానికి ఇష్టపడతాడు. ఇంట్లో టీవీలో సినిమా చూస్తే, ఇంట్లో టీవీలో సీరియల్ చూస్తే
వాళ్ళ లెక్క ఉండాలని ఇష్టపడతాం, వాళ్ళ లెక్క మాట్లాడాలని ఇష్టపడతాం, వాళ్ళలాగా బట్టలు వేయాలని ఇష్టపడతాం, వాళ్ళలాగా మేకప్ వేయాలని ఇష్టపడతాం. కానీ విన్న వాక్యం మాత్రం వాక్యానుసారంగా నా జీవితాన్ని కట్టుకోవాలని మాత్రం ఎప్పుడు ఇష్టపడవు. ఎందుకంటే చర్చి దాడితే చాలు వాక్యం మర్చిపోతాం. ఏమని అబ్రహాం అని అంటున్నాను నేను. ఏడన్నా పెళ్ళిళ్ళకి పోతేనంట, ఏడన్నా ఫంక్షన్లకు పోతేనంట, ఆ పెళ్లి వరకు దేవుని పాటలు ఉంటుందంట, పాస్టర్ ఉన్నంత వరకు. పాస్టర్ దాటిపోతే చాలంట డీజే, ఇంకా డీజే స్టార్ట్ అవుతుందంట. క్రైస్తవ్యంలో కూడా అంత దళిద్రం చూడు. మన జీవితానికి లోకం ఎంత ప్రభావితం చేస్తుందో దానికంటే రెండింతలుగా దేవుని వాక్యం కూడా ప్రభావితం చేయాలి. అది ఉత్తమమైన భక్తి అంటారు. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, దాన్ని తలపోసుకుంటూ బ్రతకాలి. అది ఉత్తమమైన భక్తిలో ఒక లక్షణం, మొట్టమొదటి లక్షణం. రెండవదిగా ఈమెకున్నటువంటి రెండవ లక్షణం ఏమిటి? యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనము చూడండి. 32, 33. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో ములుగుచు. ఏమండి, మరియకున్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? యేసు పాదాల దగ్గర కూర్చొని బోధ విన్నది, వాక్యం విన్నది, వాక్యం నేర్చుకున్నది. మనం కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి, ఆ వాక్యానుసారంగా మన బ్రతుకును కట్టుకోవాలి. రెండవదిగా మరియలాగా దేవుని పాదాల దగ్గర కన్నీరు గార్చాలి. ఏమండి, ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. దేవుని సన్నిధిలో ఏడ్చిన వాడు బైబిల్ అంటుంది మగసిరి గలవాడు. అవునా? దేవుని సన్నిధిలో ఏడ్చిన వారు దేవుని దృష్టిలో మగసిరి గలవాడు. లోకం దృష్టిలో ఎవరు ఆడోళ్ళకి ఎప్పుడు ఏడ్చినవాడు. ఆ లోకములో ఉన్నవాడు శాతగాని వాడైతాడు, కానీ లోకంలో ఏడుస్తే దేవుని దగ్గర ఏడ్చిన వాడు మగసిరి గలవాడు. అలాగే యాకోబు దేవుని దగ్గర ఏడ్చి మగసిరి గలవాడయ్యాడు. మనం కూడా దేవుని దగ్గర ఎల్లప్పుడూ కన్నీరు గార్చే వారమై ఉండాలి, ప్రార్థించే వారమై ఉండాలి. నీ జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే అన్ని విషయాల్లో నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. మన ప్రార్థన ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడంటే రోజుకు? దానియేలు 3 మార్లు ప్రార్థన చేసేవాడు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. నీ జీవితంలో ప్రార్థన అనేది ఒకటి ఫెయిల్ అయిపోతే అన్ని విషయాల్లో మనం ఫెయిల్ అయినట్టే. ఒక ప్రార్థన దగ్గర నువ్వు సక్సెస్ అయితే చాలు, అన్ని విషయాల్లో సక్సెస్ అయితే. ప్రతి ఉదయము నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఏడవాలి. ముఖ్యంగా స్త్రీలకు ఒక మాట చెప్తున్నాను, ప్రతిరోజు నీ కుటుంబం కొరకు నువ్వు ఏడవాలి దేవుని దగ్గర, నీ పిల్లల కొరకు ఏడవాలి. కాబట్టి నీ పరిస్థితుల కొరకు ఏడవాలి, నీ సంఘం కొరకు ఏడవాలి, నీ సేవకుని కొరకు ఏడవాలి, నీ దేశం కొరకు ఏడవాలి. స్త్రీలు ప్రతిరోజు ప్రార్థన పరులై ఉంటే, మంచి ప్రార్థన పరులై ఉంటే మీ పిల్లలు దేవునికి ప్రయోజకులు అవుతారు. ఎందుకో తెలుసా? తిమోతి మంచి సేవకుడు అవ్వడానికి కారణం ఏంటంటే తన తల్లి ప్రార్థన.
తన అవ్వ ప్రార్థన. తండ్రి పేరు లేదు అక్కడ. తల్లి ప్రార్థన, అవ్వ ప్రార్థన. అవ్వ తల్లికి నేర్పించింది, తల్లి ఏమో కొడుకుకు నేర్పించింది. ఈ కొడుకేమో మంచి సేవకుడు అయ్యాడు. తల్లిగా నువ్వే ప్రార్థన చేయకపోతే, తల్లిగా నువ్వే వాక్యం చదవకపోతే ఈ పిల్లలు ప్రార్థన చేస్తారా? మన పిల్లలకు మనమేనండి మొట్టమొదటి గురువులము. బడికి పోయి నేర్చుకునేది ఏముండదాడ, చదువు అంతా నేర్చుకునేదంతా తల్లి దగ్గరనే. చదువు ఒక్కటి మన జీవితాన్ని సరిచేయదు. చదువు అనేది ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థలంలో ఉండనిక, కానీ వానికి ఏమంటారు మర్యాద ఇవ్వడము, సంస్కారము నేర్పేది తల్లి. నీ పిల్లలకు సంస్కారం నేర్పించేది తల్లి. తల్లిగా నువ్వు పిల్లల విషయంలో ఫెయిల్ అయిపోకూడదు. నువ్వు ప్రార్థన పరురాలు ఉండాలి, వాళ్ళని ప్రార్థనలో కూర్చోబెట్టాలి. నీ కుటుంబం కొరకు నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన, వాక్యము, ఇవి రెండు గనక నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబం ఫెయిల్ అయిపోయినట్టే. నీ కుటుంబ సమస్యలు ఏ నాటికి తీరదు, ఎప్పటికీ తీరదు. నువ్వు ప్రార్థన, వాక్యం రెండు మర్చిపోకూడదు, ప్రతిరోజు చేసుకోవాలి. బైబిల్లో హన్నా అనబడిన స్త్రీ ఉన్నది. హన్నా అంట దేవుని సన్నిధిలో కన్నీటిని, తన హృదయాన్ని కన్నీటి రూపంలో కుమ్మరించిందంట. బా, ఎంత చక్కటి మాట కదండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వాక్యం చూడండి. హన్నా అది కాదు, నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. బా, ఆమె ఆత్మని ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో ఆమె పోయి దేవుని దగ్గర ఏడుస్తుంటే, మందిరంలో ఏడుస్తుంటే, అక్కడ ఉన్న పాస్టర్ అనుకున్నాడు ఈమె పొద్దున్నే తాగి వచ్చి ఏడుస్తున్నట్టుంది. పొద్దున్నే తాగి వచ్చి ఏదో డ్రామాలు ఆడుతున్నట్టుంది, యాక్షన్ చేస్తున్నట్టుంది అనుకున్నాడు పాస్టర్ కూడా. ఆమె అంటది దైవజనం, అయ్యా నేను తాగలేదు నాయన, మనో దుఃఖము కలిగిన దాననై దేవుని సన్నిధిలో నా హృదయాన్ని, నా ఆత్మను కన్నీటి రూపంలో కుమ్మరిస్తున్నాను. ఆమెకు లోకము నుండి వచ్చే నిందలు, లోకము నుండి వచ్చే శ్రమలు అంతింత శ్రమలు కాదు. ఏమని శ్రమ? ఆమెకు గొడ్రాలని శ్రమ. తన భర్త పెళ్లి చేసుకున్నప్పటి నుండి చాలా సంవత్సరాలకు పిల్లలు లేరు. లోకమంతా గొడ్రాలు 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 అంటున్నారు. తీరా వాళ్ళ భర్త ఇంకేమే పిల్లలు పుట్టారని ఇంకొక భార్యను చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టినారు కానీ ఈమెకు లేదు. ఆమె తర్వాత పెళ్లి చేసుకున్న ఆమె ఒక కొడుకును, 2 కొడుకులను, కానీ ఈమెకు అంటుందన్నమాట, నువ్వు గొడ్రాలు వేయని. లోకం అనడం కాదు కానీ సౌతి కూడా అంటుంది. ఆ మాటలు భరించలేక చచ్చిపోదామా అన్నంత బాధపడి దేవుని సన్నిధికి పోయి ఒకసారి కన్నీరు గార్చి ఆ తర్వాత చచ్చిపోదాంలే అనుకున్నదేమో. పరిగెత్తుకుంటూ పోయి దేవుని సన్నిధికి పోయి బో అని ఏడుస్తుంది. తన హృదయము, తన ఆత్మను నీటి రూపంలో, కన్నీటి రూపంలో కుమ్మరించింది. ఏడ్చిన ఆమెకు దేవుడు చూశాడు, ఆమె నిందె తొలగించేశాడు, ఆమెకున్న శ్రమ పోయింది.
ఏమండి, ఆమె సౌతి 100 మంది పిల్లలను కన్నా లాభం ఏముంది? ఊర్లో వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎంతమంది పిల్లలను కన్నా లాభం ఏముంది? ఈమె కన్న ఒక కుమారునికి లోకమంతా సమానం రాదు. ఎందుకో తెలుసా? అంత శ్రేష్టమైన కుమారుని కనింది. ఏం పేరు ఆయన పేరు? సమూయేలు. 20వ వచనం చూడండి. గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని, నేను యెహోవాకు మొరకుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఏమండి, ఒక కుమారుణ్ణి కనింది. ఆ కుమారుని పేరు సమూయేలు. ఆయనే మొట్టమొదటి ప్రవక్త, మంచి ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త. ఇశ్రాయేలీలను ఒక ఉన్నతమైన స్థానంలో, రాజులను, రాజ్యాలను, నాయకులను, ప్రజలను ఒక ఉన్నతమైన స్థానంలో నడిపించిన గొప్ప ప్రవక్త సమూయేలు. సౌలును అభిషేకించిన వాడు, దావీదును అభిషేకించిన వాడు. అసలు సౌలు చెప్పకపోతే సమూయేలు చెప్పకపోతే సౌలు గాని దావీదు గాని ఒక చిన్న పని చేయరు. ఆ దేశానికి తలమాడుగా అయిపోయాడు సమూయేలు, మహాప్రవక్త. 100 మంది పిల్లల కన్నా లాభం ఏముంది? ఈమె లేక దేవుని సన్నిధిలో ఏడ్చి ఒక్క కొడుకును కన్నది. ఆ ఒక్క కొడుకు దేశానికి తలమాడిపోయాడు. దేవుని సన్నిధిలో నువ్వు కారుస్తే కన్నీరు, నీ నింద పోతుంది, నీ శ్రమ పోతుంది, నీ కష్టం పోతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారు. తల్లిగా, తండ్రిగా నీవు దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర కన్నీరు గార్చడం నేర్చుకోవాలి, ఏడవడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇవి మూల పాఠాలండి. ఇవి కూడా నువ్వు చేయకపోతే క్రైస్తవుడు ఎట్లయితే? ప్రతిరోజు ఆచరించవలసిన విషయాలు. బడికి పంపించే పిల్లోనికి ఆలు ఎంత ప్రాముఖ్యమో ఇవి అంత ప్రాముఖ్యం మనకు. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుడు చేసిన మేలులకై ప్రతిరోజు స్తుతించాలి. ఆమె చేసిన 3వ పని ఏమిటి? ఈ మాట చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చజట్ట మాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరుతో వాసనతో నిండాను. ఏమండి, 3వదిగా మరియ చేసిన పని ఏంటంటే యేసు పాదాలకు అత్తరు పూసింది. యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకున్నది. యేసు పాదాల మీద పడి ఏడ్చింది. 3వదిగా యేసు పాదాలకు అత్తరు పూసింది. అత్తరు అనేది స్తుతికి కారణం. ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక ఉంటుంది. ఆ ధూపవేదిక ఏంటంటే నిప్పులు ఉంటుంది, పైన పొగ సాంబ్రాణి పోతుంది అన్నమాట. ఆ సాంబ్రాణి చాలా సువాసన కలిగినది. దాంట్లో విలువైన సువాసన ఇచ్చే వస్తువులు, ఒలివ నూనె అవి పోసి ధూపం వేసేవాళ్ళు. సువాసన దేనికి సాదృశ్యమయ్యా అంటే స్తుతికి సాదృశ్యం. నీవు ఎల్లప్పుడూ దేవునికి స్తుతిస్తూనే ఉండాలి. ఒక ఆమె నాకు తెలిసిన ఆమె ఉంది. ఆమెకు నోరు తెలిస్తే స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. ఆమె చూసి చాలా మంది ఎగతాళి చేస్తుంటారు. నువ్వు ఎంత స్తుతిస్తే అంత నీ పరిస్థితులు మారిపోతుంది. మనం ఏమన్నా కానీ స్తోత్రం ప్రభా అంటది ఆమె. ఎవరన్నా తిట్టినా స్తోత్రం ప్రభా అంటది. ఏదైనా జరిగినా స్తోత్రం ప్రభా అంటది.
ఎప్పుడు నీ నోట స్తుతి ఉండాలి. మీ ఇంటి పరిస్థితులు మారినప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. దేవునికి కృతజ్ఞతగా మనం ఏమి ఇవ్వగలం? నీ ధనం ఆయనకు అవసరం ఉందా? నువ్వు ఇచ్చే ఏదైనా విలువైన వస్తువులు ఆయనకు అవసరం ఉందా? అవసరం ఏం లేదు. మన డబ్బు మన దేశం దాటితే చెల్లదు, పరలోకంలో వెళ్తుందా? పరలోకంలో డబ్బుతో అవసరం ఉందా? దేవునికి డబ్బుతో పని ఉందా? నీ నుండి ఆయన ఆశించేది ఏందయ్యా అంటే నీ ధనము కాదు, నీ పరిచర్య కాదు. నువ్వు చేయకపోతే ఎవరైనా దేవుడు లేపుకుంటాడో చేపించుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? మృతతుల్యుడైన అబ్రహాముకు ద్వారా దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏలియా ఆకలి కొని చెట్టు కింద కూర్చున్నాడు, ఏం లేదు తిన్నిక. కానీ ఆయన సేవకునికి విస్తారమైన పని ఉంది. అతడు తిని బ్రతకాలి. ఏం చేయాలి? ఇప్పుడు యా మనిషిని పంపించాలి? కాకులను పంపించినాడు. అది కాకుల ద్వారా ఏం పంపించినాడంట? మంచి రొట్టె మాంసం పంపించినాడు. మామూలు వంట కూడా కాదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన పన్ను కట్టాల్సింది వచ్చినప్పుడు చేపను వాడుకున్నాడు. ఏలియాను పోషించాల్సి వచ్చినప్పుడు ఏమండి కాకులను వాడుకున్నాడు. యోనకు పరిచర్యలో వాడుకోనికి చేపను వాడుకున్నాడు. ఆయనకు సాధ్యమైనది ఏముంది? సకల జీవరాశులను ఆయన వాడుకోగలడు. నువ్వు నేనే అవసరం లే. దేవునికి నువ్వు ఏమన్నా ఇవ్వగలవు అంటే అది స్తుతి. నీ దగ్గర ఏమన్నా దేవుడు ఆశిస్తున్నాడంటే అది స్తుతి. ఎల్లప్పుడూ దేవుడిని నువ్వు స్తుతించేదానవి, స్తుతించేవాడవి ఉండాలి. ముగిస్తున్నాను. ఏమండి? మూల పాఠాలు మనం ప్రతిరోజు క్రైస్తవుడు అనబడినవాడు, ఉత్తమమైన భక్తి చేసేవాడు, దేవుడంటే అంత కొంత భయపడేవాడు, పరలోకము మీద ఆశ కలిగిన వాడు, నేను మరణించిన తర్వాత పరలోకము చేరాలి, ఈ లోకంలో పరిశుద్ధతను కాపాడాలనుకున్నవాడు కనీసం ఆచరించవలసిన మూల పాఠాలు ఏమిటంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా, ప్రతిరోజు వాక్యం వినడమో చదవడమో నేర్చుకోవాలా, దేవుడు చేసిన మేలుకు స్తుతించేవాడుగా ఉండాలి. ప్రతి ఉదయాన్నే లేచిన వెంటనే స్తుతి ప్రార్థన ఉంటుంది. అవసర మందిరాలలో స్తుతి ప్రార్థన ఉంటుంది. వేకుని వారి ప్రతి చర్చిలో ఏకుని బ్రదర్స్ వచ్చేసి స్తుతి ప్రార్థన చేస్తారు. అది అంత ఉత్తమమైన దేవుడు చేసిన మేలుకై, దేవుడిచ్చిన సేవకునికై, సంఘానికై, వాక్యానికై, రక్షణకై, ప్రతి విషయానికి, నీకు ఇచ్చిన కుటుంబానికై, నీకు ఇచ్చిన ఆరోగ్యానికై, నీ పిల్లలకు ఉంచిన స్థితినికై దేవునికి ప్రతిరోజు నువ్వు స్తుతి చెల్లించాలి. దేవుని స్తుతి చెల్లించాలి, ప్రార్థన చేయాలి, వాక్యమును విని ఆ వాక్యాన్ని భద్రం చేసుకొని వాక్యానుసారంగా బతుకు కట్టుకోవాలి. కనీసం ఈ మూడు కూడా చేయకపోతే క్రైస్తవ సంఖ్యలో ఉన్నట్టు కాదు. క్రైస్తవ్యం బయట ఉన్నావు కానీ ఇక్కడికి వచ్చి డ్రామా చేస్తున్నావు అంతే. కారణం ఏంటంటే ఏదో క్రైస్తవ్యాలుగా నువ్వు చలామణి అవుతున్నావు కానీ ఆ క్రైస్తవ్యానికి కావాల్సిన లక్షణాలు లేవు. ఏమంటే టీచర్ కావాలంటే వానికి ఏం రావాలా? విద్య చెప్పడం రావాలా కదండి. లాయర్ కావాలంటే ఏం కావాలా? వానికి కోర్టులో వాదించడం కావాలా. డాక్టర్ కావాలంటే ఏం కావాలా? వాడు వైద్యం చేయడం నేర్చుకోవాలా. డాక్టర్కు వైద్యం ఎంత అవసరమో, లాయర్కు వాదించడం ఎంత అవసరమో, ఏమంటే ఇంజనీరింగ్కు కట్టడం ఎంత అవసరమో, అలాగే టీచర్కు విద్య చేయడం ఎంత అవసరమో క్రైస్తవుడు అనబడిన వానికి ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు. లేకపోతే క్రైస్తవుల లెక్కలో ఉన్నట్లు కాదు.
దేవుని సముఖ జీవ కవిలలో ఉండాలి. ఇంకా తర్వాత చాలా ఉన్నాయి. ప్రార్థన వీరుల సంఖ్య ఒకటి ఉంది, విశ్వాస వీరుల సంఖ్య ఒకటి ఉంది, కొన్ని పట్టికలు ఉన్నాయి. ప్రార్థన వీరుల పట్టిక ఉంది, విశ్వాస వీరుల పట్టిక ఉంది, హతసాక్షుల పట్టిక ఉంది, అంధకార శక్తులను గెలిచిన వారి పట్టిక ఉంది. ఇంకా ఆ పట్టికలను పోవాలంటే ఇంకా చాలా ప్రయాసం ఉంది. నువ్వు ఆడిపోవద్దు తల్లి, ఈ 3 చేసుకో చాలు, నీ జీవితం ధన్యమవుతుంది. ఈ మూల పాఠాలు ఇవి. ఈ మూల పాఠాలు కూడా మనం ఆచరించకుండా మనం క్రైస్తవం నడిపిస్తున్నామంటే మనం భ్రమలో బ్రతుకుతున్నామని అర్థం. కనుక మరియమ్మను చూసి మనం 3 విషయాలు నేర్చుకోవాలి. మరియమ్మ ఏం చేసింది? యేసు పాదాలు పట్టుకొని వాక్యం నేర్చుకుంది. మరియమ్మ యేసు పాదాల మీద పడి ఏడ్చింది, లాజర్ను పొందుకున్నది. మరియమ్మ యేసును అత్తరుతో తన పాదాలు గడిగి తన యొక్క తల వెంట్రుకలతో తుడిచింది. అంటే దేవుణ్ణి స్తుతించింది. ఈ జీవితంలో వాక్యము, ప్రార్థన, స్తుతి ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి గడియ కంపల్సరీ ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవుడు. ఈ 3 లక్షణాలు నీకు లేకపోతే నువ్వు క్రైస్తవురాలు అనే భ్రమలో బ్రతుకుతున్నావు, కానీ క్రైస్తవురాలు కాలేదు, ఇంకా క్రైస్తవుడు కాలేదు. కనుక ఎలాగున్నావో ఒక మారు నువ్వు పరీక్షించుకొని ప్రతిష్ఠించుకొని ప్రభు రక్తంలో కడగబడి పల్లకై సిద్ధపడాలని ప్రభు పెట్టడానికి మనవి చేస్తాం. ఈ మాటలు దేవుడు మన వెనికిడిలో ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టుజాలని సర్వోన్నతుడమైన తండ్రి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభు, ఉత్తమమైన భక్తి మమ్మల్ని పరలోకము చేరుస్తుంది. ఉత్తమమైన భక్తి మమ్మల్ని నీ దగ్గరికి చేరుస్తుంది. ఉత్తమమైన భక్తి మా ప్రార్థనకు జవాబు వస్తుంది. ఉత్తమమైన భక్తి ద్వారా మాకు ఆశీర్వాదం ఉన్నది. ఆ ఉత్తమమైన భక్తి ఏమిటో మాతో మాట్లాడారు నాయన. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది ఎవడు దానిని ఆమె యొద్ద నుండి తీసివేయలేడు. ఏమిటో ఆ ఉత్తమమైనది అంటే యేసు పాదాల దగ్గర బోధ నేర్చుకున్నది. నువ్వు వాక్యము నేర్చుకునే దానవై ఉండాలి. వాక్యమును హృదయంలో పెట్టుకున్న దానవై ఉండాలి. ఆ వాక్యానుసారంగా బ్రతికినప్పుడు ఇది ఉత్తమమైన భక్తి. మరియా యేసు పాదాల దగ్గర ఏడ్చింది. నీవు అనుదినము యేసు పాదాలు పట్టుకొని మొరబెట్టాలి, ఏడవాలి. నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, దైవ సేవకుల కొరకు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేసేదానవై ఉండాలి. అది ఉత్తమమైన భక్తి. మూడవదిగా మరియ తన విలువైన అత్తరుతో యేసు పాదాలు కడిగింది. అది స్తుతికి కారణం. నువ్వు ప్రతి దినము దేవుణ్ణి స్తుతించాలి. నీ కలిగిన కుటుంబాన్ని బట్టి, నీ కలిగిన పిల్లలను బట్టి, మీ స్థితిని బట్టి, మీ ఆరోగ్యమును బట్టి, మీ సంఘమును బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడు బ్రతికిస్తున్న బ్రతుకును బట్టి ప్రతిరోజు ప్రభువును నువ్వు స్తుతించేదానవై ఉండాలి. అది ఉత్తమమైన భక్తి. ఇది క్రైస్తవులకు మూల పాఠాలు. కనీసం ఇవి కూడా చేయలేని వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవ ముసుగులో బ్రతుకుతున్న నామకార్థమైన క్రైస్తవుడు. ఆ భక్తిని నీకు ఏమంటే అపాయాన్ని కలుగజేస్తుంది. ఆ భక్తి నీకు మేలు కలుగజేసేది కాదు. ఉత్తమమైన భక్తి చేసే క్రైస్తవరాలుగా నువ్వు ఉన్నావా? సహోదరి, సహోదరుడా, ఒక మాట నువ్వు పరీక్షించుకొని, ఒక తీర్మానం చేసుకొని, యేసు రక్తంలో కడగబడి బలకై సిద్ధపడాలని ప్రభుత్వం మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువానికి వందనాలు. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా లోపం ఏమిటో, మా బలహీనత ఏమిటో మాకు తెలియపరిచినందుకు వందనాలు. మార్తలాగా మరియలాగా ప్రభువా మేము నీ వాక్యమును నేర్చుకునే లక్షణం మాకుండాలి. అయ్యా, నీ పాదాలు పట్టుకుని ఎల్లప్పుడూ కన్నీరు గార్చి ప్రార్థించే వారమై ఉండాలి. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే వారమై ఉండాలి తండ్రి. అటు జీవితం మాకు దయచేయండి. ఉత్తమమైన భక్తిని ఆచరించే లక్షణం మాకు అనుగ్రహించండి. నామకార్థ క్రైస్తవులుగా మేము ఉండకూడదు నాయనా, నమ్మకమైన వారుగా మేము ఉండాలి. మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభు. పాదాలునే కడగనా, యేసు పాదాలనే కడగనా, పాదాలునే కడగనా, యేసు పాదాలనే కడగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేలు స్వామికి నా జీవనాదునికి పాదాలునే కడగనా, యేసు పాదాలనే కడగనా. నా పాప భారాన్ని తొలగించుటకు యేసు నా కొరకు సిలువలో మరణించెను. నా పాప భారము తీసేయుటకు యేసు నా కొరకు సిలువలో మరణించెను. నూతన జీవము నాకిచ్చెను, పరలోక మహిమను నాకిచ్చెను. పాదాలునే కడగనా, యేసు పాదాలనే కడగనా. పాదాలు నే కడగనా, యేసు పాదాలనే కడగనా. సహోదరి సహోదరుడా, మరియకున్న లక్షణం నీకున్నదా? ఒకసారి నిన్ను పరీక్షించు. దేవుడు నాతో కూడా ఎన్నో విషయాలు మాట్లాడాడు. దైవజనునిగా, దైవ సేవకునిగా నన్ను నేను పరీక్షించుకొనుటకు కొద్ది నిమిషాలు మౌనమవుతున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడి బల్లకై సిద్ధపడాలని మీకు సమయం ఇస్తూ, నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనమవుతున్నాను.